హాయ్ అండి, నేను మీ ప్రసన్న. ఇద్దరు బుద్ధిమంతులు కూర్చుని ఏం బాగు చేస్తున్నారని అనుకుంటున్నారా? అరటి పువ్వు బాగు చేస్తున్నామండి. చూసారా, దానికి నచ్చలేదంట. అరటి పువ్వు చెత్తలా ఉందండి. మళ్ళీ నా మీద విసిరేసింది, అంటుకుంటాయి అన్నా కూడా వినట్లేదు. అరటి పువ్వులోని కాడు ఉంటుంది, దాన్ని పడేసుకోవాలి. మేమైతే ప్లాస్టిక్లా ఇంత ఉంటుంది, అది కూడా పాడేస్తాము. మా అత్తమ్మగారు అయితే అది పాడేయరు, అది కూడా కలిపి ఉండేస్తారు. ఓన్లీ దొంగనే తీస్తారు. ఈ అరటి పువ్వు ఏంటో కానీ బాగు చేసేసరికి అప్పుడెప్పుడో మొదలెడితే ఎప్పటికో అవుతుంది. చిన్న చిన్న అయితే తీసుకోక్కర్లేదు, అలా వండేసుకోవచ్చు. చెత్త చూడండి ఎంత వచ్చిందో. ఈ విషయానికి వస్తే పోపు పెట్టుకుని అందులో అరగంట సేపు నానబెట్టుకుని పెసరపప్పు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మగ్గనివ్వాలి. ఇది మగ్గే లోపల అరటి పువ్వును ఒకసారి మిక్సీ కొట్టుకుని అది ఉడకబెట్టుకోవాలి. ఒకసారి పొంగు రానిచ్చి వాచ్ చేసుకోవాలి. అది నేను తీయలేదు వీడియో. ఆ వాచ్ చేసుకుని అరటి పువ్వును పక్కన పెట్టుకుని ఈ పెసరపప్పు సగం ఉడికిపోయాక ఈ వాచుకున్న అరటి పువ్వును కూడా వేసేసుకుని రెండు బాగా కలుపుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. అది బాగా మగ్గిపోయాక ముద్దగా అవుతుంది. అంతే, కూర రెడీ. అది సరే కానీ చిన్నపిల్లలకు కోల్డ్ వస్తే హోమ్ రెమెడీస్ ఎన్ని ఉంటే తెలిస్తే చెప్పండి, కమెంట్ చేయండి. మా అమ్మాయికి 10 రోజుల నుంచి కోల్డ్ తగ్గట్లేదు. ఎన్ని మెడిసిన్స్ వాడినా, యాంటీబయాటిక్ కూడా వాడాను, అయినా తగ్గలేదు. కమెంట్ చేసి చెప్పండి ఏమైనా హోమ్ రెమెడీస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.